అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అమ్మాయిల బందిఖానా. రచన బి రాజేశ్వరి గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక కథలోకి వెళ్దాం. ఈ రాత్రికి ఈ రహదారి బంగ్లాలో మన మొదటి మజిలీ. ఉదయం తిరిగి 7 గంటలకల్లా బయలుదేరితే కేదార కోన 12 గంటలకు చేరగలుగుతామేమో అన్నది కౌసల్య. ఆమె బాటనీ లెక్చరర్. అమ్మాయిలందరూ బుద్ధిగా తలలూపారు. ఉస్మానియా ఉమెన్స్ కాలేజీ బొటానికల్ టూర్ కోసం ఫైనల్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్స్ కేదార కోనకు ఫీల్డ్ విజిట్కు బయలుదేరారు కౌసల్య సారథ్యంలో. కాలేజీ మొత్తం మీద కౌసల్య సీనియర్ కావడమే బాటనీ హెడ్. మొత్తం అమ్మాయిలు 32 మంది ఉన్నారు. కౌసల్య కాక మరొక 2 లెక్చరర్సు హేమలత, జమునాబాయి వెంట వచ్చారు. అకౌంటెంటు పరందామయ్య, 2 అటెండర్లు, బస్ డ్రైవరు, క్లీనరు, వాళ్లతో పాటు తక్కిన సిబ్బంది. ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ కాలేజీ నుంచి బయలుదేరిన బస్ రాత్రి 7 గంటలకు సింహపూరి చేరింది. ముందుగానే సింహపూరి రహదారి బంగ్లాలో ఒక రాత్రి విశ్రమించడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకుంది కౌసల్య. వాళ్ళు సింహపూరి బంగ్లా చేరేసరికి బహుశా వాచ్మెన్, 2 అటెండర్లు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో వంట బాగా తెలిసిన వాళ్ళు ముందుకు రండి, 1 గంటలో అందరికీ భోజనాలు సిద్ధం చేయాలి అన్నది కౌసల్య. 32 మంది అమ్మాయిల్లో 4 మాత్రం వంట చేయడానికి సిద్ధమయ్యారు. అరే, తక్కిన వాళ్ళు ఎవరికి వంట చేయడం చేత కాదా? చదువుకుంటున్నంత మాత్రాన వంటగది మొహం చూడకూడదు అనే నియమం ఏమీ లేదు కదా? హేమలత చెలోక్తిగానే అంది. అమ్మాయిలు సిగ్గుపడ్డారు. తమ వెంట తెచ్చిన వంట సామాగ్రిని, సరుకుల్ని బయటికి తీశారు. వంట కార్యక్రమం ప్రారంభించారు. అందరూ తమకు చేతనైన పనిచేసి వంట తొందరగా పూర్తి కావడానికి సహాయపడ్డారు. సింహపూరి రహదారి బంగ్లా విశాలంగా ఉంది. బంగ్లా చుట్టూ చక్కటి తోట కూడా పెంచడం బట్టి అక్కడి అధికారుల అభిరుచికి చక్కటి నిదర్శనం. పుచ్చపువ్వు లాంటి వెన్నెల బంగ్లా మీద పరిసరాల్లోనూ పిండ ఆరబోసినట్టు పరుచుకునుంది. భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విహారం చేశారు. కౌసల్య అమ్మాయిల చేత పాటలు పాడించింది. కొందరు కవితలు ఆసువుగా చెప్పారు. మధ్య మధ్య హేమలత చెలోక్తులు విసురుగా వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా చేస్తూ వచ్చింది. జమునాబాయి చిరునవ్వుతో అందరినీ చూస్తూ వింటోంది. ఆమె స్వతహాగా రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి. రాత్రి 9:30 వరకు అందరూ ఆ విశాలమైన హాల్లో తమ వెంట తెచ్చుకున్న క్యాంప్ కాట్స్ పరుచుకుని నిద్రకు ఉపక్రమించారు. అకౌంటెంట్ రామచంద్ర, అటెండర్లు, బస్సు డ్రైవరు యాదగిరి, బంగ్లా వాచ్మ్యాను, తక్కిన అటెండర్లు బంగ్లా ముందు ఆవరణలో పక్కలు పరుచుకున్నారు. క్లీనర్లు బస్సులోనే పడుకున్నారు. ఉదయం 6 గంటలకి అందరూ లేచి సిద్ధంగా ఉండాలి అన్నది కౌసల్య అందరితోనూ. ఉదయం స్నానాధికాలు ముగించుకొని టిఫిన్ చేసుకొని తిని సరంజామా అంతా సర్దుకొని బస్సులో పెట్టుకున్నారు. కౌసల్య అందరినీ హడావుడి పెట్టి బయలుదేరదీసింది. ఆడవాళ్ల అలంకరణ గురించి ఆమెకు బాగా తెలుసు. గంటల తరబడి ముస్తాబు చేసుకోవడానికే ఉన్న సమయం వ్యర్థం చేసే అమ్మాయిలు కౌసల్య మాట అల్లంత దూరంలో వినబడగానే చటుక్కున తెమిలి బస్సు వంక పరుగులు పెట్టారు. బంగ్లా వాచ్మెన్, అటెండర్లు వాళ్లకు గౌరవపూర్వకంగా వాళ్లకు వేడుకోలు ఇచ్చారు. అందరిలోనూ ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కొద్ది గంటల్లో కేదార కోన చేరుకుంటున్నామన్న ఆనందం వాళ్లను టెన్షన్కి గురిచేస్తోంది. బస్సు బయలుదేరిన 1 గంట వరకు ప్రయాణం బాగానే జరిగింది. ఉన్నట్టుండి బస్సు సడన్గా ఆగిపోయింది. అందరూ ఊహాలోకాల నుంచి వాస్తవానికి వచ్చారు. అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు మాటలు ఆపేసి రోడ్డు వైపు దృష్టి సారించారు. ముందు కౌసల్య మాట్లాడింది. ఏం యాదగిరి, బస్సు ఆపేశావు అంది. యాదగిరి బోనెట్ ఎత్తి కుక్కెన్ తగిలిస్తూ, ఇంజన్లో ఏదో తేడా వచ్చిందమ్మా, చప్పుడవుతోంది అన్నాడు. అందరూ ఉసూరుమంటూ చూశారు అతని వంక. యాదగిరి ఇంజన్ కాసేపు రిపేర్ చేసి ఇంజన్ స్టార్ట్ చేశాడు. బుర్రుమంటూ ఊరికే చప్పుడైందే గాని స్టార్ట్ కాలేదు. బస్సు దిగి ఆయిల్ ట్యాంక్ చెక్ చేసుకున్నాడు.
ఆయిల్ సరిపడా ఉందని నిర్ధారణ చేసుకున్నాడు. బస్సు కింద దూరి ఒక 10 నిమిషాలు పరీక్షించి బయటకు వచ్చాడు క్లీనర్ కుర్రాడు. అంతా బాగానే ఉంది గురువుగారు అన్నాడు వాడు యాదగిరితో. యాదగిరి తలుపి మళ్ళీ బస్సు ఎక్కాడు. స్టార్ట్ చేశాడు. కానీ స్టార్ట్ కాలేదు. అందరికీ నిరాశగానే ఉంది. కౌసల్య టెన్షన్ ఫీల్ అవుతోంది. ప్రయాణం తెమలడమే లేదు. వచ్చే ముందు సర్వీసింగ్కి ఇచ్చిన కాలేజీ బస్సు ట్రబుల్ ఇవ్వడం ఆమెకు అమితాశ్చర్యాన్ని కలిగించింది. అదే అడిగింది యాదగిరిని. ఇంజన్ ట్రబుల్ ఇస్తుందని ముందుగా తెలీదా? సర్వీసింగ్ టైంలో దగ్గర లేవన్నమాట అన్నది. యాదగిరి కంగారు పడి, అదేం కాదమ్మా, నేను దగ్గరే ఉన్నాను. నా అనుమానం రాత్రి మనం బంగ్లాలో పడుకుని ఉన్న సమయంలో బస్సును ఎవరో కావాలనే పాడు చేశారని. నా అనుమానానికి ఆధారాలు లేకపోలేదు. ఇంజన్ లోపల ఎవరో కిలికినట్టు స్పష్టంగానే కనిపిస్తోంది. స్పీడ్ మీటరు దగ్గర కనెక్టెడ్ వైర్స్ కూడా రాంగ్ డైరెక్షన్లో కలిపి బండి న్యూట్రల్లో పెట్టడానికి వీలు లేకుండా చేసేశారు. ఇదంతా కావాలని చేసిన పని అన్నాడు. కౌసల్యతో పాటు అందరూ విస్తుపోయి చూశారు. రాత్రి నువ్వు బస్సులో పడుకోలేదా అని అడిగింది కౌసల్య కోపంగా. క్లీనరు బస్సులోనే పడుకున్నాడు అమ్మగారు, కానీ ఎందుకో తెలియదు కానీ మొద్దు నిద్రపోయాడు. తెల్లవారు నన్ను తట్టి లేపే వరకు లేవలేకపోయాడు. 1 గంట తర్వాత రిపేర్ పూర్తి చేశాడు యాదగిరి. క్లీనరు, అటెండర్లు అతడికి సహాయపడ్డారు. కౌసల్య తీవ్రంగా ఆలోచిస్తోంది. హేమలత, జమునాబాయి కూడా ఆలోచనలో పడ్డారు. తన బస్సుని పాడు చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకు పాడు చేశారు? తమకి ఏదైనా అపకారం తలపెట్టాలనే ఉద్దేశంతో కాదు కదా. తన వంక సాభిప్రాయంగా చూసిన వాళ్ళందరినీ ఉద్దేశించి కౌసల్య, యాదగిరి ఏదో పొరపడ్డట్టున్నాడు. మన బస్సుని కావాలని ఎవరు పాడు చేస్తారు? అలా చేయడం వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి? లేనిపోని అనుమానాలు పెట్టుకోవడం అనవసరం అన్నది. అమ్మాయిలు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఏవేవో చర్చించుకుంటూ కాసేపట్లోనే ఆ సంగతంతా మర్చిపోయారు. బస్సు బయలుదేరింది. నిర్ణీత గమ్యం చేరే వరకు మళ్ళీ ఎలాంటి ట్రబులు రాలేదు. కేదారకోన సుందరమైన లోయలతోనూ ప్రకృతి దృశ్యాలతోనూ చెట్టు చేమలతోనూ చూపరుల దృష్టిని ఆకట్టుకుని కట్టిపడేస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి యాత్రికులు వినోదార్థం రావడం కూడా కద్దు. అయితే అది వేసవి కాలంలోనే. తక్కిన సీజన్స్లో అక్కడికి రావడానికి ఎవ్వరు ఇష్టపడరు. ముఖ్యంగా చలికాలం అయితే రక్తం గడ్డ కట్టుకుపోయేంత చల్లగా ఉంటుంది అక్కడ. వర్షాకాలం దారులు సరిగ్గా ఉండవని, అక్కడ జారుడుగా ఉంటుందని, నీరు చుట్టూ చేరి అంతా చిత్తడిగా ఉంటుందని రావడానికి సంకోచిస్తూ ఉంటారు. వేసంకాలం ఒక్కటే కేదారు కోనకు రావడానికి సరైన అదను. కౌసల్య అందుకనే మార్చి నెల మొదట్లో ఈ టూర్ ఫిక్స్ చేసింది. అప్పటికింకా చలి పూర్తిగా పోలేదు, ఎండలు ఇంకా ముదరలేదు. కేదారు కోన కొండల మీద బాగా చలిగా ఉంది. అసలు కేదారు కోనకే టూర్ వేసుకోవడానికి ముఖ్య కారణం లేకపోలేదు. కేదారు కోనలో ఉన్నన్ని వృక్షజాతులు, వివిధ రకాల మొక్కలు, ఫల పుష్ప వృక్ష సముదాయం మరెక్కడా లేవు. బాటనీ స్టూడెంట్స్కి కేదారు కోన ఒక వరప్రసాదం. అక్కడ వాళ్లకు ఉపయోగపడే ఎన్నో రకాల బొటానికల్ స్పెసిమన్స్ ఉండడమే అందుకు కారణం. కౌసల్య స్టూడెంట్స్ అందరికీ స్పాట్ చూపించి వివిధ రకాల మొక్కలను, వాటి ప్రాముఖ్యతను క్లుప్తంగా చెప్పి, మీరు రేపటి నుంచి 1 వారం రోజుల పాటు ఇక్కడే మొక్కలను, వాటి బొటానికల్ టర్మ్స్ను బాగా స్టడీ చేయండి. మీ అబ్జర్వేషన్స్ ఫీల్డ్ నోట్బుక్లో వివరంగా నోట్ చేయండి. మీకు ప్రతి క్షణం సహాయాలు అందజేసేందుకు నేను, హేమలత మేడం, జమునాబాయి మేడం సిద్ధంగా ఉంటాం అన్నది. ఆడపిల్లలందరూ తలూపారు. ఇప్పుడు ఇక మన బసకు చేరుకుని మళ్ళీ రేపు ఉదయమే వద్దామన్నది కౌసల్య. ఈ లోపల యాదగిరి వచ్చాడు. అతను కూడా కేదార కోనకు వస్తూనే అందరినీ దింపి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు రామావరం వెళ్ళొచ్చాడు. అక్కడ పంచాయతీ ఆఫీసు వాళ్లకు బస కోసమని కేటాయించారు. అక్కడి సర్పంచ్ రంగనాథరావు. రంగనాథరావు గారి కుమార్తె కౌసల్యకు ఓల్డ్ స్టూడెంట్. వాళ్ల కాలేజీలోనే బీఎస్సీ పాస్ అయింది. ఆ పరిచయంతోనే రంగనాథరావు తమ రామవరంలో కౌసల్య బృందానికి చక్కటి వసతి సదుపాయాలను ఏర్పరిచాడు.
సర్పంచ్ గారిని కలిసి వచ్చానండమ్మా, మనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశారు అయ్యగారు అన్నాడు యాదగిరి. బస్సు 20 నిమిషాల తర్వాత రామవరంలో ఉంది. రంగనాథరావే స్వయంగా రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళకి మొత్తం పంచాయతీ ఆఫీస్ అంతా కేటాయించారు. కౌసల్య రంగనాథరావుతో ముందే చెప్పేసింది, మేము ఇక్కడుండే వారం రోజులు మా భోజనం ఏర్పాట్లు మేమే చేసుకుంటాం, అందుకు మీరు అభ్యంతరం పెట్టకూడదు అని. రంగనాథరావు నొచ్చుకుని, అదేంటమ్మా, ఓ వారం రోజుల పాటు ఈ పిల్లలకింత అన్నం పెట్టలేకపోతానా? నా రమ్మ వంటి వాళ్లే గదా ఈ బిడ్డలును అన్నాడతను. కౌసల్య ఆయనతో సున్నితంగానే చెప్పింది, మీరు మాకు వసతి సౌకర్యం కల్పించడమే గొప్ప విషయం, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని అంది. రంగనాథం అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఈ రాత్రికి మాత్రం మీరందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, రేపటి నుంచి మీ ఇష్ట ప్రకారమే చెయ్యొచ్చు అన్నాడు. కౌసల్య నవ్వుతూ చిరునవ్వుతో ఒప్పుకుంది. మర్నాడు ఉదయం రామవరం నుంచి బస్సులో కేదారకోన స్పాట్కి చేరుకున్నారు అందరూ. మొత్తం 32 మంది అమ్మాయిల్ని 4 గ్రూపులుగా విభజించి అబ్జర్వేషన్కి కొన్ని లొకేషన్స్ని సూచించింది కౌసల్య. హేమలత, జానాబాయి వాళ్లకు ఫైండింగ్స్ నోట్ చేయడానికి సహాయపడుతుండగా కౌసల్య అన్ని గ్రూప్స్ని సూపర్వైజ్ చేస్తూ తిరిగింది. మధ్యాహ్నం వరకు అలా సర్వే చేస్తూనే ఉన్నారు అమ్మాయిలంతా. వంట ప్రయత్నాలు స్పాట్లోనే జరిగాయి. అమ్మాయిలకి ఈ టూర్ చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం రామవరం తిరిగిపోయారు. 3 రోజులు ఇదే విధంగా గడిచాయి. 4వ రోజు ఉదయం బస్సులో స్పాట్కి వచ్చారంతా. 10 గంటల ప్రాంతంలో కౌసల్య 2 అమ్మాయిలు లేకపోవడం గమనించింది. ఒక 5-6 నిమిషాలు చూసింది, కానీ వాళ్ళు కనిపించలేదు. కౌసల్యకెందుకు అనుమానం వచ్చింది. హేమలతను పిలిచి చెప్పింది. ఆమె కూడా అమ్మాయిలందరినీ పరీక్షగా చూసి, అవును మేడం, నళిని, వసుధ కనిపించడం లేదు. నళిని గ్రూప్ 2, వసుధ గ్రూప్ 4. ఇందాకటి వరకు నేను వాళ్ళకి కొన్ని ఫైండింగ్స్ నోట్ చేయడానికి వివరించాను కూడా అంది కౌసల్య. జానాబాయి కూడా అంత క్రితం వాళ్ళని చూశాను అని చెప్పింది. కౌసల్య కంగారు పడింది. లెక్చరర్స్ ఇద్దరికి కానీ తనకు కానీ చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? కౌసల్య, హేమలత స్పాట్కి 2 వైపులా పరీక్షగా చూస్తూ గాలించడం మొదలుపెట్టారు. ఎక్కడా నళిని, వసుధల జాడ కనిపించలేదు. జమునాబాయిని స్టూడెంట్స్ పర్యవేక్షణ చూడమని చెప్పి కౌసల్య, హేమలత కొండకి అవతల పక్క ఏటవాలుగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వాళ్ళిద్దరిలోనూ కోప ఆవేశాలను ప్రజ్వలింపజేసింది. అక్కడ నళిని, వసుధ 2 యువకులతో దాదాపు ఒళ్ళో కూర్చున్నంత సన్నిహితంగా ఒకరికొకరు వరుసుకొని కూర్చుని తన్మయత్వంలో మునిగి ఉన్నారు. కౌసల్య, హేమలత ఒకరి మొహాల్లో ఒకరు చూసుకున్నారు. కౌసల్యకు ఆ 2 యువకులు అక్కడికి ఎలా ఎప్పుడొచ్చారో, వాళ్లతో తన స్టూడెంట్స్కి అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందో బోధపడలేదు. కోపంగా నళిని, వసుధ అని అరిచింది కౌసల్య. ఒక్కసారి నలుగురు దూరంగా విడిపోయారు. మగాళ్ళు లేచి పరిగెత్తపోయారు. స్టాప్ దేర్ అరిచింది కౌసల్య. కుర్రాళ్ళిద్దరూ ఆగి వెనక్కి చూశారు. నళిని, వసుధ ఎర్రగా కందగడ్డలాగా అయిన ముఖాలతో తలవంచుకొని నిల్చున్నారు. ఏయ్ మిస్టర్, ఎవరు మీరు? ఇక్కడికి అసలు ఎలా వచ్చారు? టెల్ మీ, కమాన్ అన్నది కౌసల్య తర్జనీతో వాళ్లను సూచిస్తూ అధికారపూర్వకంగా. వాళ్ళిద్దరూ నళిని, వసుధల వంక ఒకసారి చూసి, మేం కూడా యూనివర్సిటీ కాలేజీలోనే చదువుతున్నాం మేడం. నళిని, వసుధ మా బంధువులు, అందుకని చూసిపోదామని. ఏంటయ్యా చూసిపోయేది? వాళ్ళిప్పుడు మా అధీనంలో ఉన్నారు. వాళ్లను కలుసుకోవాలంటే ముందుగా మా అనుమతి తీసుకోవాలి అనే కనీస జ్ఞానం లేదా మీకు? అయినా బొటానికల్ టూర్ మీద వచ్చిన పిల్లల్ని ఇక్కడ కలుసుకోవడం తప్పని తెలియదా? ఇంకెప్పుడు ఇలాంటి వెర్రి వేషాలు వేయొద్దు. మీ ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అన్నది కౌసల్య తీవ్రంగా. సారీ మేడం, ఫస్ట్ టైమే, వదిలేయండి. మాకు నళిని, వసుధల మీద దురభిప్రాయం ఏమీ లేదు. మా పెద్దవాళ్ళు మా జంటలకు త్వరలోనే పెళ్లిళ్ళు చేయడానికి నిర్ణయించారు. డోంట్ టాక్ అన్నెసెసరీ థింగ్స్, ప్లీజ్ గెట్ అవుట్ అన్నది కౌసల్య. ఆ మగపిల్లలిద్దరూ తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కౌసల్య, వసుధ నళిని వంక నిప్పులు రాలుస్తున్న చూపులతో చూసి, ఇది స్టడీ టూర్ అనుకుంటున్నారా, హనీమూన్ అనుకుంటున్నారా?
మీలాంటి క్రమశిక్షణ లేని పిల్లల వల్ల తక్కిన వాళ్ళు కూడా చెడు మార్గాన్ని నడిచే ప్రమాదం ఉంది. మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది అన్నది. నళిని, వసుధ నిలువెళ్ళ వణికిపోతూ, క్షమించండి మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగనివ్వం అన్నారు ప్రాధేయపడుతూ. మైండ్ యువర్ బిజినెస్ అన్నది హేమలత. క్షమించి వదిలేయమని కౌసల్య వంక చూసింది. కౌసల్య గుర్రుగా చూసింది. నళిని, వసుధ బ్రతుకు జీవుడా అనుకుంటూ కొండపైకి ఎక్కేసి స్టూడెంట్స్తో కలిసిపోయారు. వారం రోజుల పాటు మమ్మల్ని ఎంతో ఆదరంగా చూశారు. మీ సహాయం మర్చిపోలేం అన్నది కౌసల్య రంగనాథరావుతో. ఆయన మందహాసం చేసి, మేం చేసింది చాలా తక్కువ, మీరే మీ భోజనం ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఈసారి సరంజామా ఏమీ తేవలసిన అవసరం ఏమీ లేదని ముందుగానే చెప్తున్నాను. ఈ మారు వచ్చినప్పుడు మీ తదుపరి బ్యాచ్కి అన్ని ఏర్పాట్లు మేమే చేసుకుంటాం అన్నాడు అతను. కౌసల్య, హేమలత, జమునాబాయ్ స్నేహపూర్వకంగా నవ్వారు. బస్సు కదిలింది. అమ్మాయిలంతా కేదార కోనలో తాము గడిపిన ఆ 7 రోజులు తమ అనుభూతుల్ని, అనుభవాల్ని నెమరు వేసుకుంటూ సీట్లోకి చేరగిల పడ్డారు. ఉదయం 8 గంటలు కావస్తోంది. అమ్మా, మధ్యలో సింహపూరి బంగ్లాలో హాల్ట్ ఉందా అడిగాడు యాదగిరి తల తిప్పకుండానే. అక్కర్లేదు, మనం ఏక బిగిన ప్రయాణం చేస్తే రాత్రి 11 గంటలకంతా హైదరాబాద్ చేరిపోతాం. ఈ మాత్రానికి మధ్యలో హాల్ట్ అనవసరం. మొన్న వచ్చేటప్పుడు అర్ధరాత్రి రామవరం చేరడం కష్టమని మధ్యలో సింహపూరి బంగ్లాలో ఆగిపోయాం. అదీగాక వాళ్లకు రిటర్న్లో ఆగుతామని ప్రోగ్రాం కూడా ఇవ్వలేదు అంది కౌసల్య. యాదగిరి తలూపాడు. మధ్యాహ్నం లంచ్కి ఏదైనా ఊళ్ళో హోటల్లో భోంచేయాలి అని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నానికి బస్సు సింహపూరి దాటింది. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మొదలవుతుంది. దాదాపు 5 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు అది. అన్నీ మెలికలు, పాము మెలికలు, ఎగుడు దిగుళ్ళు. అక్కడ ఫారెస్ట్ ఠాణా ఉంది. రోడ్డుకి అటు ఇటు గుబురుగా పెరిగిన చెట్లు, దూరంగా ఆకాశాన్ని అంటుతున్నాయి సర్వి చెట్లు. యాదగిరి చటుక్కున బస్సు ఆపాడు. ఒక్క జరుకుతో బస్సు ఆగింది. చల్లటి గాలికి హాయిగా నిద్రలోకి జారిపోయిన అమ్మాయిలంతా తుళ్ళిపడి లేచారు. రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు పేర్చబడి ఉన్నాయి. సమయం మధ్యాహ్నం 12 గంటలు. మరొక అరగంట ప్రయాణం చేస్తే మాచవరం వస్తుంది. అక్కడ భోజనం చేయాలని యోచిస్తోంది కౌసల్య. ఇంతలో ఈ అవాంతరం. ఎవరో ఆకతాయి పిల్లలు రాళ్ళు అడ్డంగా పెట్టారమ్మగారు అన్నాడు యాదగిరి కిందకి దిగుతూ. క్లీనర్ కూడా అతనితో దిగారు. రాళ్లు అడ్డం తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా 10 మంది సాయుధులైన వ్యక్తులు బస్సును చుట్టుముట్టారు. కౌసల్య, హేమలత, జమునాబాయి చిన్నగా ఆక్రందన చేశారు. అమ్మాయిల పై ప్రాణాలు పైనే పోయాయి. ఎవరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు, మేం చెప్పినట్టు చేయండి అన్నాడు అందులో నాయకుడిలాగా ఉన్న ఒక వ్యక్తి. అతడి చేతిలో గన్ను తిన్నగా యాదగిరికి గురి పెట్టబడి ఉంది. తక్కిన వాళ్ళు కూడా తుపాకీలు వాళ్ళకు గురిపెట్టి నుంచున్నారు. కౌసల్య ఆదేశం కోసం అందరూ ఆమె వంకే చూస్తున్నారు. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఈ సంఘటన ఊహించింది. దుండగులందరూ బస్సు ఎక్కేశారు. తమ నగలు, విలువైన వస్తువులు దోచుకుంటారేమోనని అమ్మాయిలంతా భయపడ్డారు. కౌసల్య కూడా అలాగే భావించింది. కానీ వాళ్ళందరి ఊహలు తారుమారయ్యాయి. నాయకుడు చివరగా బస్సు ఎక్కాడు. ఎక్కే ముందు దారికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించారు. నాయకుడు యాదగిరిని బస్సులోకి ఎక్కించాడు. నువ్వు మేం చెప్పినట్టు డ్రైవ్ చేయి, ఏం మాత్రం మొరాయించినా నీకు చావు తప్పదు అన్నాడు. యాదగిరి నిస్సహాయంగా చూశాడు కౌసల్య వంక. క్లీనర్, అటెండర్లు, అకౌంటెంట్లు, అమ్మాయిలు అందరూ కౌసల్య వంకే చూస్తున్నారు. కౌసల్య యాదగిరి వంక సాభిప్రాయంగా చూసింది. ఇప్పుడు తాము ఎదురు తిరిగి చేసేదేమీ లేదు. బస్ని ఏదో నిర్జన స్థలంలో ఆపి తమ వద్దనున్న బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుంటారు. రోడ్డు మీద మరేమైనా వాహనాలు వస్తాయేమోనని ముందు జాగ్రత్త కోసం వాళ్లకు అనుకూలమైన స్థలానికి బస్ని తీసుకుపోయి నిలుపుతారు. ఇదివరకు ఇలాంటి సంఘటనలు పేపర్లో వచ్చాయి. అయితే అది అర్ధరాత్రి సమయంలో జరిగేది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం, పట్ట పగలు జరుగుతోంది. కౌసల్య నిస్సహాయంగా సీట్లో అసహనంగా కదిలింది. దొంగల నాయకుడు చెప్పిన డైరెక్షన్లో బస్సును తీసుకుపోతున్నాడు.
అందరి మనసులు భయంతో గజగజలాడిపోతున్నాయి. ఈ దొంగ వెధవలు తమ ఆభరణాలని దోచుకున్నా పర్వాలేదు, తమని క్షేమంగా వదిలేస్తే చాలునని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. కౌసల్య ఆలోచిస్తోంది. ఎవరో ముందుగా తమ బస్సు ఆ దారిన వస్తున్న విషయం దొంగలకు చేరవేసి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పట్ట పగలు తమని దారి దోపిడీ చేస్తున్నారు. ఆడవాళ్లు అబలలు అని తెలిసి పగలే దారి కాసి ఇలా అఘాయిత్యానికి పూనుకున్నారు. ఆమె మనసులో వసుధ, నళినీల బాయ్ ఫ్రెండ్స్ మెదులుతున్నారు. ఈ సంఘటనకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? కాదేమో. వాళ్ళు 4 రోజుల క్రితమే కేదారు కోన వదిలిపోయారు. అయినా వాళ్ళ ప్రియురాళ్ళు కూడా బస్సులోనే ఉన్నారు. వాళ్ళకి అపకారం తలబడతారా? తన అనుమానానికి తననే నిందించుకుంది కౌసల్య. ఇక్కడ ఆపు అన్నాడు దొంగల నాయకుడు. యాదగిరి బ్రేక్ వేసి బస్సు ఆపాడు. కీచుమన్నాయి చక్రాలు. అది ఘాట్ రోడ్డు వదిలేసి దాదాపు 2-3 ఫర్లాంగు రాళ్ళు రప్పలతో నిండిన ప్రదేశం. చుట్టూ చెట్లు. బాగా గుబురుగా ఉన్న ప్రదేశంలో ఆప్ చేయించాడు బస్సు. అక్కడ బస్సు ఉనికి ఘాట్ రోడ్డున పోయే వాహనాలకు కనిపించే అవకాశం ఏమాత్రం లేదు. దిగండి అన్నాడు నాయకుడు బస్సు దిగుతూ. తక్కిన 9 మంది తుపాకులు ఆడవాళ్ల గురిచేసి ఉంచి అలాగే ఉంచారు. వాళ్ల టార్గెట్ నుంచి మగవాళ్లు కూడా ఎవరూ తప్పించుకుపోకుండా తుపాకీలు రౌండ్గా పట్టుకున్నారు. కౌసల్యతో పాటు తక్కిన వాళ్ళంతా ఆశ్చర్యంగా దొంగల వంకే చూస్తున్నారు. తాము ఊహించినట్టుగా వాళ్ళు తమ నగలను అడగలేదు, తమ సూట్ కేసుల్ని ముట్టుకోలేదు. తమని ఏం చేయబోతున్నారు? ఈ ఆలోచన రాగానే అందరికీ చెమట్లు పోసాయి. కొంపదీసి దుర్మార్గులు తమని. వాళ్ళ ఆలోచనల మధ్యలోనే ఆగిపోయాయి. యాదగిరి అకస్మాత్తుగా ఒక అనుచరుడి మీదకు తిరగబడి గన్ లాక్కున్నాడు. ఊహించని ఈ దాడిని ఎదుర్కోవడానికి ఆ అనుచరుడు సిద్ధంగా లేకపోయినా నాయకుడు చాలా చురుగ్గా పనిచేశాడు. తుపాకీని గురి చూసుకోబోతున్న యాదగిరి చేతుల్లోంచి తుపాకీ గాల్లోకి ఎగిరిపోయింది. నాయకుడు విజయ్ గర్వంతో నవ్వాడు. యాదగిరి కుడి చేతి నుంచి ధారాపాతంగా నెత్తురు కారిపోతోంది. ప్రాణాలతో వదులుతున్నందుకు సంతోషించరా ఫూల్, బ్రతకాలని లేదా? అరిచాడు నాయకుడు. అందరూ యాదగిరి చొరవకు, తెగింపుకు ఆశ్చర్యపడ్డారు. అతని పరిస్థితికి బాధపడ్డారు. మీరందరూ మా వెంట మాట్లాడకుండా రండి. ఏమైనా వెర్రి వేషాలేస్తే మా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తారు, నాయకుడు హెచ్చరించాడు. కౌసల్య తన నిస్సహాయతను బయటపెట్టుకోలేక మౌనంగా తల వంచుకుంది. తక్కిన వాళ్ళు ఆమె పరిస్థితిని గమనించి తాము కూడా మౌనం వహించారు. 2 అనుచరులు చకచక అందరి కళ్లకు నల్లటి గంతలు కట్టేశారు. మగవాళ్లను ఓపక్కగా నిలబెట్టి చేతులు వెనక్కి తిప్పి వరుసగా ఒక్కొక్కరిని బంధాలు వేసేశారు. ఒకడు కదిలితే తక్కిన 4 కదలవలసిందే. ఆ తర్వాత నాయకుడి కంఠం ఆజ్ఞాపించింది. ఒకరు వెనక మరొకరు అలాగే నడవండి అని. అందరూ క్యూలో నించున్నట్టు నించుని ఒకరి తర్వాత మరొకరు అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ ఒక సమతల ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ల కళ్ళ గంతలు తొలగించబడ్డాయి. అందరూ కళ్ళు నలుపుకున్నారు. ఓ 5 నిమిషాల పాటు ఎవ్వరికీ కళ్ళు కనిపించలేదు. దిగండి అన్నాడు నాయకుడు. అప్పుడు చూశారు అందరూ అక్కడున్న చెక్క మెట్లను. కిందకేదో భూగృహంలాగా ఉంది. చెక్కలతో కూర్చిన మెట్లున్నాయి. 2 అనుచరులు ముందుగా దిగారు మెట్లు మీదుగా. తర్వాత మగాళ్లను దింపారు. ఆ వెనక ఆడపిల్లలంతా ఒకరి తర్వాత ఒకరు దిగారు. అందరూ గుండె రాయి చేసుకొని కిందకి దిగారు. వాళ్ళు తమని ఏం చెయ్యబోతున్నారు అన్న ఊహ వాళ్ళందరికీ తడుతూనే ఉంది. కౌసల్య మెల్లగా ఒక అమ్మాయి చెవిలో ఏదో ఊదింది. అది అలా 32 అమ్మాయిలకి, హేమలతకి, జానాబాయికి చేరిపోయింది. తమ శీలానికి ప్రమాదం ఏర్పడే పక్షంలో అందరూ సామూహికంగా తిరగబడి వాళ్ళని చంపేయడమో తాము చావడమో తేల్చుకోవాలే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు అని అందరిలోని తెగింపు, చొరవ వచ్చేశాయి. విజయమో వీర స్వర్గమో అనే నినాదం గుర్తుకొచ్చి వాళ్ళ దేహాలు రోమాంచితాలయ్యాయి. దొంగలు తమ ఆభరణాలకి ఆశపడడం లేదన్న విషయం అందరికీ అప్పటికే అర్థమైపోయింది. ఇక తామందరూ వయసులో ఉన్న ఆడపిల్లలు. తమ దగ్గర దోచుకునేందుకు కన్యత్వమే కదా ఉన్నది. ఆభరణాలు తప్పిస్తే
కౌసల్యకి ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అర్ధరాత్రి సమయాల్లో కూడా ఈ రోడ్డున ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నడూ ఇలాంటి దోపిడీ దొంగల్ని గాని అవాంఛనీయమైన సంఘటనల్ని గాని ఎదుర్కోలేదు. మెట్లు పూర్తయి సొరంగంలోకి దిగారు అందరూ. అక్కడికి ఎక్కడి నుంచో వెలుగు రేఖలు వచ్చి పడుతున్నాయి. నేలంతా చిత్తడిగా ఉంది. ఇద్దరూ దారి చూపుతున్నారు. వెనక అందరూ అసంకల్పితంగానే కదిలి వెళ్తున్నారు. చిత్రం, అదొక చిన్న సైజు చెరసాలలాగా ఉంది. అక్కడ అప్పటికే కొంతమంది అమ్మాయిలు కటకటాల గదుల్లో బంధించబడి ఉన్నారు. వాళ్ళు కౌసల్య బృందాన్ని చూడగానే లేచి కటకటాల దగ్గరకొచ్చి తదేకంగా వాళ్లనే చూడసాగారు. మీరు చిక్కారా అన్నట్టున్నాయి వాళ్ల చూపులు. వాళ్ళని చూశాక అందరిలోనూ తేలి కొండెలాంటి ప్రశ్నలు తలెత్తి వేధించాయి. వాళ్ళు ఎవరు? తమలాగానే వీళ్ల చేతుల్లో చిక్కిన తమలాంటి ఆడవాళ్లేనా? వాళ్ళని ఇలా చెరసాలలో బంధించినట్టు ఎందుకు బంధించారు? అన్నీ ప్రశ్నలే, జవాబులు లేవు. నాయకుడు అనుచరుల వంక చూసి తల ఎగరేశాడు. ఓ అనుచరుడు కుడి పక్కగా ఉన్న కటకటాల తలుపులు తెరిచాడు. కొంతమంది నా గదిలోకి నడవమని ఆజ్ఞాపించాడు నాయకుడు. మరొక అనుచరుడు ఎడం పక్కగా ఉన్న కటకటాల తలుపులు తెరిచాడు. తక్కిన వాళ్లను ఆ గదిలోకి నడిపించారు. తలుపులు మూసి తాళాలేసేశారు. కౌసల్య, హేమలత ఓ గదిలోనూ, జమునాబాయి ఓ గదిలోనూ అమ్మాయిలతో పాటు బంధింపబడ్డారు. పరందామైను, యాదగిరిని, క్లీనర్ని, ఇద్దరు అటెండర్లని అలాగే తాళ్లతో బంధించి ఉంచారు. అకౌంటెంటు పరందామయ్య అంతదాకా నిగ్రహంగా ఓర్చుకున్న వాడల్లా నాయకుడిని అడిగేశాడు. మమ్మల్ని ఎందుకు బంధించావు? ఏం కావాలి నీకు? బంగారమా? వస్తువులు కోరి నువ్వు ఇలా చేయడం లేదని మాకు అర్థమవుతూనే ఉంది. ఇంకేం కావాలి? నాయకుడు సొరంగం ఎగిరిపోయేలాగా పెళ్ళుమని నవ్వాడు. ఓ ముసలోడా, ఇంతదాకా ఊరుకొని ఇప్పుడు మొరుగుతున్నావేంటి? మమ్మల్నే ప్రశ్నించే అంత ధైర్యం వచ్చిందా నీకు? అంటూ సూటిగా పరందామయ్య దగ్గరికి వెళ్ళి చెళ్ళున చంపలు వాయించాడు. పరందామయ్య బాధతో మూలిగాడు. నోటి చివరి నుండి సన్నగా నెత్తురు కారింది. పరందామయ్య గారు, ఇలాంటి మూర్ఖులతో సంవాదం పెట్టుకోకూడదు అన్నది కౌసల్య. ఆమె నెత్తురు మరుగుతోంది. తమ అందరికన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడైన పరందామయ్యను నాయకుడు హింసించడం చూసి ఆమె సహించలేకపోయింది. ఎవరు? నోళ్లు మెదపొద్దు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో, ఏం చెయ్యబోతున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. అంతదాకా బుద్ధిగా పడున్నారా సరే, లేకపోతే మీ మాన ప్రాణాలు మీవి కావు అన్నాడు నాయకుడు అందరి వంక క్రూరంగా చూస్తూ. ఆడవాళ్ళందరికీ నాయకుడిలో తాము చిన్ననాడు చదువుకున్న కథల్లోని ఒంటికంటి రాక్షసుడు మెదిలాడు. రాజకుమార్తెలను బంధించి హింసించే రాక్షసుల కథలు కళ్ల ముందు కదిలాయి. ఆ రాక్షసులకు ఏమాత్రం భిన్నంగా లేడు ఈ నాయకుడు. సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటినా ఎవ్వరికి ఆకలి కావడం లేదు. ఆ స్పృహే లేదు ఎవరికి. తమ దురవస్థకు తామే విలపిస్తున్నట్టు అందరూ మౌనంగా రోధిస్తున్నారు. అక్కడే బస్ దగ్గర ఎదురు తిరిగి చావో బ్రతుకో తేల్చుకోవాల్సింది మేడం అంది హేమలత ఉక్రోషంగా. కౌసల్య ఆమె వంక విషాదంగా చూసింది. మీరే నా స్థానంలో ఉంటే అంతకన్నా భిన్నంగా ప్రవర్తించి ఉండరని నా నమ్మకం. చేతులారా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పితే వాళ్ళని ఎదిరించి ఏం చేయగలం అన్నది కౌసల్య. అమ్మాయిలంతా కన్నీళ్లు నిండిన కళ్ళతో తమ ఉపాధ్యాయుల వంక చూస్తున్నారు. నాయకుడు అందరినీ ఉద్దేశించి అరుస్తూ చెప్పాడు. కాసేపట్లో మీకు భోజనాలు పంపించబడతాయి. తిని విశ్రాంతి తీసుకోండి. నీ ఆతిథ్యం తగలబడ్డట్టే ఉంది అంది హేమలత కసిగా. జమునాబాయి తక్కిన అమ్మాయిలు వాళ్లకెదురుగా ఉన్న గదిలో నుంచి దీనంగా కౌసల్య వాళ్ళు ఉన్న గదుల వైపు చూస్తున్నారు. ఎదురుబెదురుగా ఉన్న కటకటాల గదులవి. 3 వైపులా కటకటాల గదులే. తాము లోపలికి ప్రవేశించిన సమతల ప్రదేశం మెట్ల దగ్గర నుంచి ప్రారంభమైంది. అది మాత్రమే ఓపెన్గా ఉంది. 3వ వైపు కటకటాల గదిలోని అమ్మాయిలు కూడా దాదాపు తమ వయసు వాళ్లే కావడం వాళ్లకు ఆశ్చర్యంగా ఉంది. అందరూ ఒకే వయసు వాళ్ళని ఎత్తుకురావడంలో వీళ్ల ఉద్దేశం ఏమై ఉంటుంది? సాయంత్రం ఎప్పుడైందో, ఎప్పుడు చీకటి పడిందో గుర్తించే స్థితిలో లేరు వాళ్ళు. కాగడాల వెలుతురు సొరంగంలో పరుచుకోవడాన్ని బట్టి చీకటి పడి ఉంటుంది అన్న భావన వచ్చి
వాచీలు చూసుకున్నారు. సాయంత్రం 5 కావస్తోంది. బయట కన్నా లోపల వెలుగు తగ్గిపోవడం సహజం. అందున సొరంగంలో పగలు రాత్రుల్లో ఒకేలాగా ఉంటాయి. కానీ ఈ సొరంగంలోకి ఎక్కడి నుంచో పగటి వెలుతురు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నట్టుంది. దొంగలు పెట్టిన అన్నాల పళ్ళాలు అలాగే ఉన్నాయి. మట్టి మూకుళ్ళ లాంటి పాత్రల్లో కొంత అన్నం, సాంబారు, ఏదో కూర వేసి అచ్చం ఖైదీలకు పంచినట్టే పంచారు దొంగలు. ప్రస్తుతం వాళ్ళు దొరలు, తాము దొంగలు. ఈ ఆలోచన రాగానే నీరసంగా నవ్వుకుంది కౌసల్య. వీళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించాలి అన్నది హేమలత. కౌసల్య తక్కిన పిల్లలు ఆమె వంక చూశారు. మనం వచ్చిన దారి గుర్తుంది కదా, ఆ దారమ్మటే రోడ్డు చేరిపోతే ఘాట్ రోడ్ వస్తుందన్న అంచనా. ఘాట్ రోడ్ చేరిపోతే ఏదో విధంగా మనకి సహాయం అందకపోదు అన్నది హేమలత. కౌసల్య ఆమె వంక విడ్డూరంగా చూసి, మనం ఈ రాక్షసుల బారి నుంచి తప్పించుకొని పోగలమని మీకింకా నమ్మకం పోలేదన్నమాట అంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మేడం. మనం అందరం తప్పించుకొని అవసరం లేదు. ఏ ఒక్కరు తప్పించుకోగలిగినా ఈ దుర్మార్గులు మనల్ని ఏమైనా చెయ్యకముందే అందరికీ విముక్తి దొరుకుతుంది. కౌసల్య సాభిప్రాయంగా చూసింది ఆమె వంక. కనీసం ఒక్కరైనా తప్పించుకోవడానికి అవకాశం ఏది? ఒక పక్క వేట కుక్కల్లాగా 10 మంది దొంగలు కాచుకొని ఉన్నారు. 4 బయటకు వెళ్ళినా తక్కిన వాళ్ళు అనుక్షణం తమని కాపలా గాస్తూనే ఉన్నారు. నేను ప్రయత్నిస్తాను మేడం అన్న అమ్మాయి వంక కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది కౌసల్య. ఆమె వసుధ, తను చివాట్లు వేసిన అమ్మాయి. ఏంటి నువ్వనేది? అవును మేడం, నేను తప్పించుకునే యత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో విజయం సాధించగలిగితే అందరికీ విముక్తి కలుగుతుంది. ఫెయిల్ అయితే నేను ఒక్కదాన్నే చస్తాను. నాకేం చావంటే భయం లేదు. అంత నిబ్బరంగా చెప్తున్న ఆ పిల్ల మాటలు వింటున్న కౌసల్య విస్తుపోయి ఆప్యాయంగా ఆత్మీయంగా చూసింది వసుధ వైపు. ఈ పిల్లని తను అపార్థం చేసుకుంది. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా అబ్బాయిలతో తిరిగే రకంలాగా నిర్ధారించుకుంది. కౌసల్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. వసుధను హక్కున చేర్చుకుని, నిజంగానే అంటున్నావా ఈ మాట అన్నది. ఆమెకు చాలా ఆనందంగా ఉంది. తన అంచనా తప్పైనందుకు బాధ కన్నా రాబోయే ప్రమాదం నుంచి తనను రక్షించేందుకు ఒక అమ్మాయి సిద్ధపడడం సంతోషాన్ని కలిగించింది. ఎలా వెళ్తావు? వాళ్ళందరూ కాపలా ఉన్నారుగా అన్నది హేమలత వాళ్ల వంక సూచిస్తూ. అదే ఇప్పుడు ప్లాన్ వేయాలి మేడం అన్నది వసుధ. అందరూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ముఖాలే చెప్తున్నాయి. రాత్రి భోజనాల సమయంలో నాయకుడు మళ్ళీ అందరినీ ఉద్దేశించి చెప్పాడు, మీరు నిరాహార దీక్షలు సామూహికంగా చేసి సాధించేది ఏమీ లేదు. కడుపు మాడితే మీరే తింటారు. మిమ్మల్ని బ్రతిమలాడే ప్రసక్తే లేదు. అతని మాటలు విన్నాక తిండి లేక చావనైనా చావాలి, కానీ ఏం తినకూడదు అని నిర్ణయించుకున్నారు అందరూ. ఖైదీలకు సరఫరా చేసినట్టు మట్టి మూకుళ్లలో మళ్ళీ ఇంత అన్నం, సాంబార్, ఏదో కూర తెచ్చి పడేశారు. కటకటాల తలుపులు తీయకుండానే కింద నుంచి ఖాళీల గుండా మూకుళ్ళు లోపలకు తోసేశారు. అకౌంటెంట్ పరందామయ్య, డ్రైవర్ యాదగిరి, తక్కిన అటెండర్లు అలాగే బంధించబడి ఉన్నారు. వాళ్లకి కూడా అన్నం పళ్ళాలే సరఫరా చేయబడ్డాయి. కానీ ఎవ్వరూ ఆ మూకుళ్ల జోలికి పోలేదు. రాత్రి 10 గంటలు దాటి 10 నిమిషాలైంది. వసుధ లేచి నిలబడింది. అక్కడ కాపలా కోసమని 2 అనుచరులు ఉంచబడ్డారు. తక్కిన 8 మంది నాయకుడితో సహా ఎక్కడికో వెళ్ళారో తెలియదు. వసుధ ఒక అనుచరుణ్ణి సాయిగ చేసి పిలిచింది. వాడు దగ్గరగా వచ్చి నుంచుని ఏం కావాలి అన్నట్టు చూశాడు. వసుధ సిగ్గు నటించి బయటికి వెళ్ళాలి, మళ్ళీ 5 నిమిషాల్లో వచ్చేస్తానే అంది. అనుచరుడు వెనక్కి వెళ్ళి 2వ అనుచరుడితో ఏదో మాట్లాడొచ్చాడు. చేతిలో తాళాల గుత్తి ఉంది. దాంతో ఒక తాళం వెతికి కటకటాల గది తెరిచాడు. వసుధ బయటికి కాలు పెట్టగానే మళ్ళీ తాళం వేసేశాడు. ఆమెను అనుసరించబోయాడు. వసుధ తన వంక కోపంగా చూసింది. ఏంటి నీ ఉద్దేశం? నేనెందుకు బయటికి వెళ్తున్నానో ఆ మాత్రం అర్థం కాలేదా అంది. అనుచరుడు వెనక్కి తగ్గాడు. సరే, ఒక 5 నిమిషాలే, ఎక్కువసేపు ఉంటే కుదరదు అన్నాడు. వసుధ తల్లాడించింది. అనుచరుడు అక్కడే నిల్చుని ఉండిపోయాడు.
5 నిమిషాలు, 10 నిమిషాలు. అనుచరుడికి అనుమానం వచ్చింది. చకచక వసుధ వెళ్ళిన వైపు అడుగులేశాడు. వసుధ కనిపించలేదు. అనుచరుడు పిచ్చిగా అటు ఇటు పరుగులు పెట్టి వెతుకుతున్నాడు. వసుధ జాడ లేదు. అనుచరుడు భయపడుతున్నాడు. నాయకుడికి తెలిస్తే తన ప్రాణాలకు ముప్పు తప్పదని అతనికి తెలుసు. అందుకే హడావిడిగా సొరంగమంతా వెతికేస్తున్నాడు. ఇదిగో దీనికోసమైనా వెతుకుతున్నావు అన్న మాటలు విని తుళ్ళిపడి అటు చూశాడు అనుచరుడు. తమ నాయకుడు ఒక చేతిలో తుపాకీ, మరొక చేతిలో వసుధ జుట్టు. వసుధను జుట్టు పట్టి బరబరా లాక్కొస్తున్నాడు. అనుచరుడితో పాటు కటకటాల గదుల్లో ఉన్న వాళ్ళందరూ విస్తుపోయి చూస్తున్నారు. నాయకుడు వసుధను ఒక్క తోపు దోశాడు. అమాంతం నేల మీద పడిపోయింది ఆమె. మోకాళ్ళు మోచేతులు నేలకు కొట్టుకుని చెక్కుకుపోయాయి. ఏమే, ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలని అనుకున్నావా? ఈ అర్ధరాత్రి నిన్నెవరు రక్షిస్తారు? వ్యంగ్యంగానే అన్నాడు నాయకుడు. అతని పదజాలం అసహ్యంగా ఉంది. వినేవాళ్లకు జగుప్స కలిగించేలా ఉంది. కౌసల్య, హేమలత, తక్కిన ఆడవాళ్ళందరూ వసుధ వంక జాలిగా చూస్తున్నారు. నాయకుడు వసుధ దగ్గరగా వచ్చి మళ్ళీ జుట్టు పట్టి పైకి లేవదీశాడు. 2 చెంపలు చెళ్ళు చెళ్ళున చరిచాడు. వసుధకి కళ్ళ నీళ్లు తిరిగాయి. తూలి కింద పడిపోయింది. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు దక్కవు. బయటికి పోవడం అంత తేలిక అనుకున్నావా? పోలోపలికి అంటూ ఒక అనుచరుడికి సాయిగ చేశాడు. ఎప్పుడు వచ్చారో తక్కిన 7 అనుచరులు కూడా బిలబిలమంటూ అక్కడికి ప్రత్యక్షమయ్యారు. వసుధను తాళం తీసి కటకట్టాల గదిలోకి నెట్టేశాడు. నాయకుడు వసుధని బయటికి వదిలిన అనుచరుడి దగ్గరికి అడుగులు వేశాడు. వాడు భయపడిపోయి నాయకుడి కాళ్ల మీద పడ్డాడు. నాయకుడు వాణ్ణి పైకి లేపి వికటంగా నవ్వాడు. మరుక్షణం తుపాకీతో వాణ్ణి కాల్చేశాడు. అనుచరుడు అమాంతం నేల కూలి ప్రాణాలు వదిలాడు. తక్కిన అనుచరులు తలలొంచుకొని నిల్చున్నారు. జాగ్రత్త, నాకు కోపం తెప్పించడానికి ప్రయత్నించొద్దు అన్నాడు. కాస్తలో తప్పించుకునే అవకాశం పోయింది. మెట్లకి అవతలికి చేరిపోయాను. సరిగ్గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తను అనుచరులతో వచ్చేశాడు. నన్ను పట్టేసుకున్నాడు అన్నది వసుధ. కౌసల్య బాధగా చూసింది. చక్కటి అవకాశం జారిపోయింది. ఇక తప్పించుకోగలము అన్న ఆశ కూడా లేదు అన్నది. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను పారిపోతాను అన్నది వసుధ. ఈసారి దొరికిపోతే నిలువున ప్రాణాలు తీసేస్తాడు ఆ దుర్మార్గుడు. హేమలత అంది. నాకేం భయం లేదు. మన వాళ్ళందరి కోసం నా ప్రాణాలు బలి చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవకాశం రావాలే గాని అన్నది వసుధ. వీడు చాలా క్రూరుడు. తన మనిషినే నిలువున చంపేశాడు. మనల్ని వదులుతాడా అన్నది కౌసల్య. ఇంతలో చిన్న రాయి దొర్లుకుంటూ కాళ్ల మధ్యకొచ్చి పడింది. ఆ రాయికి చుట్టి ఒక చీటీ ఉంది. కౌసల్య చీటీ విప్పి చదవసాగింది. అందులో 2 వాక్యాలు ఉన్నాయి. వీళ్ళు అమ్మాయిల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారో తెలిసిపోయింది. అరబ్ దేశాలకు అమ్మాయిల్ని దొంగచాటుగా రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం షిప్పు రావడం కోసం ఎదురు చూస్తున్నారు. రాగానే అందరినీ అందులో రవాణా చేసేస్తారు అని ఉంది అందులో. కౌసల్య చదివి పరందామయ్య వైపు చూసింది. ఆ దస్తూరి ఆయనదే. కౌసల్యకు తెలుసు. పరందామయ్య మౌనంగా తల ఊపాడు. క్షణాల మీద ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ భయభ్రాంతులై దీనంగా ఒకరినొకరు చూసుకుని మౌనంగా రోధిస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఎవరూ నిద్రపోవడమే లేదు. కటకటాల గదుల్లో కటిక నేల మీద కూలబడి విలపిస్తున్నారు. సార్, మనం కట్లు తెంచుకుంటే వీళ్ల మీద అకస్మాత్తుగా దాడి చేసి తుపాకీలు వశపరుచుకోవచ్చు. కనీసం 2 తుపాకీలు దొరికినా చాలు. ఎలాగో అలా బయటపడి మన వాళ్ళకి పోలీసు రక్షణ సంపాదించవచ్చు అన్నాడు యాదగిరి గుసగుసగా. పరందామయ్య, అటెండర్లు, క్లీనర్లు అతడి మాటలు శ్రద్ధగా విన్నారు. అదంత తేలికని అని అనుకోవడం లేదు. ఏమాత్రం తేడా పాడాలు వచ్చినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తారు వీళ్ళు. పరందామయ్య అన్నాడు. మనకెలాగూ చావు తప్పదు. చచ్చే లోపల మన వాళ్లను విడిపించి రక్షించగలిగితే చాలు. పరందామయ్య తల విదిలించాడు. ఆ కాగడా దాకా వెళ్ళగలిగితే కట్లు కాల్చేయవచ్చు, ప్రయత్నిద్దామన్నాడు. 5గురికి లింకు బంధం వేసేశారు. ఒకడు కదిలితే 5గురు కదలాల్సిందే.
పరంధామయ్య చుట్టూ పరికించి చూశాడు. నాయకుడు అనుచరులు ఎక్కడికో వెళ్ళారు. బహుశా చచ్చిన అనుచరుణ్ణి పూడ్చి చేయడానికి అయి ఉంటుంది. ఇద్దరు అనుచరులు మళ్ళీ యథావిధిగా కాపలా కాస్తున్నారు. చచ్చినవాడి స్థానంలో మరొకడు ఉన్నాడు. పరంధామయ్య, యాదగిరి, తక్కిన ముగ్గురు కాగడా వైపు కదిలారు. ఒక్కొక్క అడుగు అటు వేస్తున్నారు. అనుచరులు నిద్ర మత్తులో జోగుతున్నారు. కాగడా దగ్గరకు చేరుకున్నారు. కాగడా ఎత్తులో ఉంది. ఏదైనా ఎత్తైన రాయో మరేదో వేసుకుంటే కానీ కాగడా అందదు. యాదగిరి చుట్టూ చూశాడు. దూరంగా బండరాయి ఉంది, కానీ దాన్ని దొర్లించి తెచ్చుకునేందుకు అవకాశం లేదు. అనుచరుల దృష్టిలో పడక తప్పదు. కౌసల్య యాదగిరి పరంధామయ్యల ప్లాన్ అర్థం చేసుకుంది. యాదగిరికి సౌజ్ఞ చేసింది. 5గురు కౌసల్య ఉన్న కటకటాల గది వైపు జరిగారు. అనుచరులు చూస్తున్నప్పుడు ఆగిపోయి వాళ్ళు గమనించినప్పుడు ఒక్కొక్క అంగుళమే జరుగుతూ కటకటాల గదికి చేరుకున్నారు. కటకటాల వెనక్కు తమ బంధనాలు వచ్చేలాగా నిల్చున్నారు. క్షణాల మీద కౌసల్య, తక్కిన అమ్మాయిలు వాళ్ల బంధనాలు ఇప్పేశారు. అంతే. యాదగిరి తక్కిన వాళ్లకు సైగ చేసి ఒక్కసారిగా నిద్ర మత్తులో జోగుతున్న అనుచరులిద్దరి మీదకి దాడి చేశారు. వాళ్ళు తుపాకీలు చేతుల్లోకి తీసుకునే లోపలే వాళ్ళిద్దరిని తాళ్లతో బంధించేశారు. అనుచరులు అరవబోయారు. యాదగిరి సంకోచించకుండా ఇద్దరిని కాల్చేశాడు. అదే అతను చేసిన పొరపాటు. బుల్లెట్ శబ్దం సొరంగంలో మారుమ్రోగింది. మరుక్షణం ఎక్కడి నుంచో నాయకుడు, 6గురు అనుచరులు బిలబిలమంటూ వచ్చేశారు. వాళ్ళని చూస్తూనే యాదగిరి గురి చూసి కాల్చాడు. కానీ 7 తూటాలు ఒకేసారి అతడి శరీరాన్ని తూట్లు పొడిచాయి. అబ్బా అంటూ నేల మీదకి వాలిపోయాడు యాదగిరి. అనుచరులిద్దరినీ నేల కూల్చాడు తమతో పాటు. ఇక నాయకుడు, 5గురు అనుచరులు మాత్రమే మిగిలారు. యాదగిరి తప్ప తక్కిన 4గురికి తుపాకీలు పట్టడం రాదు. పరంధామయ్య, అటెండర్లు, క్లీనర్లు నిస్సహాయంగా నిల్చుండిపోయారు. నాయకుడు వాళ్ళ 4గురిని సమీపించి, ఎరా, మిమ్మల్ని ఎవర్రా విడిపించింది? ఈ ఆడవాళ్లేనా? వీళ్ళని మిమ్మల్ని కూడా అంత తేలిగ్గా వదలను. 4 మెలికల్లాంటి నా వాళ్ళని చంపాడు మీ డ్రైవర్. నేను తలుచుకుంటే ఈ క్షణమే మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా కోసి చిత్రవద చేసి చంపగలను. కానీ మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు. నాకు కావాల్సిన అమ్మాయిలు. ఆ 3 ముసలమ్మల్ని, మీ మగ వెధవల్ని నా పని అయిపోయాక వదిలేద్దాము అని అనుకున్నాను. కానీ మీలో ప్రతి ఒక్కడు, ప్రతి ఆడది ప్రమాదకరమైన వ్యక్తుల్లాగానే కనిపిస్తున్నారు అంటూ కౌసల్య వాళ్ళున్న గది దగ్గరకు చేరి, వీళ్ళ బంధాలు ఎవరు విప్పారు చెప్పండి, లేకపోతే మీ ఆడవాళ్ళందరినీ ఈ క్షణమే నగ్నంగా నుంచోబెట్టి మీ పరువు తీసేస్తాను అన్నాడు క్రూరంగా. అమ్మాయిల గుండెలు గొబగొబలాడాయి. ఇలాంటి అవాంతర పరిస్థితి ఎప్పుడో అప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. నాయకుడి మాటలు వాళ్ళ మీద బాగా పనిచేశాయి. అన్నట్టుగానే వాడు, వాడి అనుచరులు తమని నగ్నంగా చేసి గుండెల మీద చేతులేసుకున్నారు భయంగా. చెప్పరేంటి? ఎవరు వీళ్ళ కట్లు విప్పదీసింది? గర్జించాడు నాయకుడు. నేనే, అంది కౌసల్య గంభీరంగా. ఓ ముసల్దాన్న, నువ్వా? నువ్వు ఒక్కదానివే కాదు, ఇంకా తక్కిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. వాళ్లలో ఎవరో చెప్పండి, లేకపోతే మొత్తం అందరు గుడ్డలు ఊడదీసి నేల మీద పొరలిస్తాను. అమ్మాయిలు వినలేనట్టు చెవులు మూసుకున్నారు. నాయకుడు కటకటాల్లోంచి చేయి చాచి కౌసల్య చెంప చెళ్ళు అనిపించాడు. బాధని పళ్ళ బిగువున ఆపుకుంది ఆమె. ఏమే, తక్కిన వాళ్ళు ఎవరంటే చెప్పవేంటి? అందరినీ నేల మీద పొర్లించే వరకు చెప్పరా? నాయకుడు ఒక అమ్మాయి చీర పట్టుకొని లాగేశాడు. అమ్మాయిలంతా భయంగా ఆర్తనాదాలు చేశారు. నాయకుడు వికటంగా నవ్వాడు. తక్కిన అనుచరుల వంక చూసి సైగ చేశాడు. వాళ్ళు కూడా నాయకుడు పక్కకు వచ్చి కటకటాల్లోంచి చేతులు చాచారు. సరిగ్గా అదే సమయంలో చెక్క మెట్ల దగ్గర చప్పుడైంది. నాయకుడితో పాటు అందరి దృష్టి మెట్ల వైపు మళ్ళింది. మెట్ల దగ్గర ఎవరో వ్యక్తి నిల్చున్నాడు. దొరా, షిప్ వచ్చింది అన్నాడు ఆ వ్యక్తి. నాయకుడు తను చేస్తున్న పని వదిలేసి, అలాగా, మంచి కబురు తెచ్చావు, మనవాళ్ళు వస్తున్నారా అన్నాడు చకచక అతని వైపు కదులుతూ. రేపొస్తారు,
షిప్ రేపు రాత్రికి తిరిగి బయలుదేరుతుంది. నాయకుడు అనుచరుల వంక సైగ చేసి, మీరు ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చిన వ్యక్తితో వెళ్ళిపోయాడు. అమ్మాయిలందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అనుచరులు పరందామైనో అటెండర్లను క్లీనర్లను మళ్ళీ తాళ్లతో బంధించేశారు. కాస్తలో మనకి విముక్తి కలగాల్సింది తప్పిపోయింది అంది హేమలత విచారంగా. అమ్మాయిలందరూ కౌసల్యాన్ని సమీపించి, మేడం, మా గురించి ఆ రాక్షసుడి చేతిలో దెబ్బలు తిన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దట్స్ ఆల్ రైట్, మనం బయటపడే దారి ఇక శాశ్వతంగా మూసుకుపోయింది. మన కోసం పాపం యాదగిరి ప్రాణత్యాగం చేశాడు. అతను చేసిన సేవ సామాన్యమైంది కాదు అన్నది కౌసల్య నెత్తుటి మడుగులో పడున్న యాదగిరిని చూస్తూ. అందరూ యాదగిరికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎదుటి గది నుంచి జమునాబాయి తక్కిన అమ్మాయిలు యాదగిరినే చూస్తున్నారు. కౌసల్య అమ్మాయిల వంక తిరిగి, మీకు షూట్ చేయడం వచ్చు కదా అంది. వచ్చు మేడం, ఎన్సీసీలో నేర్పించారు కదా అన్నారు అందరూ ఏకకంఠంతో. నెమ్మదిగా మాట్లాడండి, ఆ రాక్షసులు ఇటే చూస్తున్నారు. వినండి, ఏం మాత్రం వీలున్నా వాళ్ళ దగ్గర నుంచి తుపాకీలు లాక్కుని వాళ్ళని ఎదుర్కొందాం. షిప్పు వచ్చిందని వార్త వచ్చింది. మీ అందరినీ షిప్పులో అరబ్ కంట్రీస్కి రవాణా చేయడం ఖాయం. మాన ప్రాణాలు పరాయి వాళ్ళకి తాకట్టు పెట్టుకునే కన్నా ప్రాణాలు త్యాగం చేయడమే మేలు. ధైర్యంగా ఎదుర్కొని పోరాడదాం. శత్రువుని చంపలేకపోయిన పక్షంలో ఆత్మత్యాగం చేద్దాం. కౌసల్యలో ఉద్రేకం పొంగిపోయింది. అలాగే మేడం, మేం సిద్ధంగా ఉన్నాం. అందరిలో ఉత్తేజం ఉప్పెనలాగా ఉప్పొంగింది. ఒక గంట తర్వాత నాయకుడు తిరిగొచ్చాడు. అనుచరుల్ని పిలిచి మంతనాలు ఆడాడు. మధ్య మధ్య కొన్ని మాటలు కౌసల్య వాళ్ళకు కూడా వినిపించాయి. సరుకు కొనుగోలుకి ఫారూక్ వస్తున్నాడు. ఈసారి మనకి బాగానే గడుతుంది. సరుకు హ్యాండ్ ఓవర్ చేసి మనం కూడా ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోదాం అన్నాడు నాయకుడు ఉర్దూలో. అనుచరులు అచ్చా సాబ్ అన్నారు. కౌసల్యకు మధ్య మధ్య కొన్ని మాటలు అర్థమయ్యాయి. వాళ్ల మాటల్ని బట్టి వాళ్ళు కూడా విదేశీయులని, వాళ్లలాంటి ముఠాలు కొన్ని అంతర్జాతీయ స్మగ్లింగ్ చేస్తున్నాయని, ముఖ్యంగా అమ్మాయిలను ఎగుమతి చేస్తున్నారని గ్రహించింది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వీళ్ళని ఎలాగైనా ప్రభుత్వానికి అప్పగించాలి. అది సాధ్యమా? ముందు తమకి వీళ్ల నుంచి తప్పించుకునే దారి కనిపించడమే లేదు. వీళ్ళని ప్రభుత్వానికి పట్టించడం కూడానా? తన అవివేకానికి తనకే నవ్వొచ్చింది. ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. నాయకుడు మంతనాలు పూర్తి చేసి లేచాడు. కాసేపట్లో తమని కొనుక్కోవడానికి ఆ ఫరూక్ ఎవడో వస్తాడు. తమని రాక్షసుడు నిర్దాక్షిణ్యంగా వాళ్లకు అమ్మేస్తాడు. ఆ తర్వాత తాము తప్పించుకునే దారులు శాశ్వతంగా మూసుకుపోతాయి. త్వరపడాలి. కౌసల్యకి మరొక విషయం కూడా అర్థమైంది. తమ కోసం ఈ రాక్షసులు సింహపూరిలో తాము బయలుదేరినప్పటి నుంచి వేటాడుతూనే ఉన్నారు. బహుశా వీళ్లే బంగ్లా ముందున్న బస్సు ఇంజన్ పాడు చేసి వైర్లు రాంగ్ కనెక్షన్ ఇచ్చారు. అయితే ఎందుకో తమని బంధించలేకపోయారు. బహుశా తమ బస్సు ఆగిపోయిన ప్రదేశం వాళ్ల స్థావరానికి దూరంగా ఉండడం కారణం కావచ్చు. ఇప్పుడు తమ తిరుగు ప్రయాణంలో అందుకే తేలిగ్గా తమని బంధించగలిగారు. కౌసల్యకు మబ్బు తెర వీడిపోయింది. కౌసల్య అటు ఇటు చూసింది. యాదగిరి అనుచరుల దగ్గర నుంచి లాక్కున్న 2 తుపాకీల్లో ఒకటి కటకటాలకి పక్కనే పడుంది. మరో తుపాకీ యాదగిరి చేతుల్లోనే ఉంది. ఇంకా బహుశా అందులో బుల్లెట్లు అయిపోయి ఉంటాయి. కౌసల్య దృష్టి తమకి సమీపంలో పడున్న తుపాకీ మీదనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోగలిగితే కొంతవరకు పరిస్థితి అదుపు చేయవచ్చు. ఎవరు చూడకుండా నెమ్మదిగా తుపాకీని కటకటాల గదిలోకి లాక్కుంది కౌసల్య. ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. నాయకుడు కౌసల్య ఉన్న గది దగ్గరగా గర్వంగా నడుస్తూ వచ్చి, మిమ్మల్ని ఏం చెయ్యబోతున్నాము అని సస్పెన్స్లో ఉన్నారు కదా, మీరంతా తెల్లవారేసరికి మీకు బాగా తెలుస్తుంది, ఓకే అన్నాడు వికటంగా నవ్వుతూ. కౌసల్య వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. కింద నుంచి చటుక్కున తుపాకీ తీసుకుని అతన్ని గురిచూసింది. కదలొద్దు, నాకు షూట్ చేయడం రాదు అని అనుకోకు, నాకు అసలు గురే తప్పదు, కాల్చడానికే వెనకాడ్ను అన్నది కౌసల్య. నాయకుడు విస్తుపోయాడు. అనుచరులు తుపాకీలు కౌసల్యకి గురి పెట్టేంతలో కౌసల్య అరిచి చెప్పింది,
నీ వాళ్ళని తుపాకీలు కింద పడేయమను, లేకపోతే నిన్ను కాల్చి పడేస్తాను. నాయకుడు అనుచరులకు సైగ చేశాడు. వాళ్ళు ఆయుధాలు నేల మీద పడేశారు. అమ్మాయిలందరూ టెన్షన్తో చూస్తున్నారు. వెంటనే మమ్మల్ని వదిలిపెట్టు, మేము మా బాస్ని చేరే వరకు ఎలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను హెచ్చరించింది కౌసల్య. నాయకుడి ఆదేశం మీద అనుచరులు 2 కటకటాల గదులు తలుపులు తెరిచేశారు. బిలబిలమంటూ అమ్మాయిలు గదుల బయటకు వచ్చేశారు. కొందరు వాళ్ల దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసేసుకున్నారు. ఆ 3వ గది కూడా తెరవండి ఆజ్ఞాపించింది కౌసల్య. వాళ్ళు 3వ గది కటకటాలు కూడా తెరిచేశారు. అందులో బంధించబడ్డ 20 మంది అమ్మాయిలు బయటకొచ్చారు. కౌసల్య వంక కృతజ్ఞతగా చూశారు. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుండగా దొంగలు ఎత్తుకొచ్చి బంధించారట. పరందామయ్య, అటెండర్లు, క్లీనర్లు అమ్మాయిల సాయంతో బంధాలు విప్పదీసుకుని అదే తాడుతో దొంగల నాయకుణ్ణి, అతని 4 అనుచరుల్ని పెడరెక్కలు విరిచి కట్టేశారు. నాయకుడు గుర్రుగా చూశాడు అందరి వంక. వైజాగ్ అమ్మాయిలు కౌసల్యకు, మిగతా వారికి కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కౌసల్య ప్రశంసగా చూసింది తమ విద్యార్థుల వంక. దొంగల్ని నాయకుడితో పాటు బస్సు ఎక్కించేశారు. యాదగిరి స్థానం క్లీనర్ తీసుకున్నాడు. బస్సు హైదరాబాద్ వైపు దూసిపోయింది. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ముఠాలో వాళ్ళని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాళ్ళ అంతు చూశారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యమండి. ఈ వీడియో ఇంకొక 10 మందికి చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేయండి. హైప్ కూడా అని ఒక ఆప్షన్ ఉంది, తప్పకుండా హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.